హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోపి తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈ రోజు వచ్చేసి మీరు ఈ వీడియోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పార్క్ అయితే చూడబోతున్నారు అనమాట. ఇలా అయితే కనుక లోనికి వెళ్తే కనుక ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి అయితే కనుక ₹20 అయితే ఉందన్నమాట. అయితే కార్ పార్కింగ్ వెహికల్ ఉంది, అలాగే టూ వీలర్ కి అయితే ₹20, కారు పార్కింగ్ అయితే కనుక ₹50 తీసుకుంటున్నారు. అలానే షూట్స్ కి అయితే కనుక కెమెరాకి అయితే కనుక 1000 అని చెప్పి అయితే రాసింది. ఇలా గనక లోనికి వచ్చేస్తే కనుక ఇక్కడైతే వ్యూ చూడటానికి చాలా బాగుంటుంది. మేము వచ్చేసి ఆఫ్టర్నూన్ వెళ్ళామన్నమాట. అందుకని చెప్పి ఇదైతే ఉంది. అది నైట్ టైం అయితే కనుక ఇక్కడ అంతా లైటింగ్ వచ్చేసి వాటర్ ఫౌంటైన్స్ అయితే చాలా బాగుంటాయి. అలానే ఇదంతా చూసారా, గార్డెన్ తో చెట్లతో అయితే కనుక చాలా బాగా డెకరేషన్ అయితే చేశారనమాట. ఇది రీసెంట్ గానే ఓపెన్ అయింది. చూడండి ఒకసారి ఎలా ఉందో ఇదంతా. ఇలా అయితే బ్యాక్ సైడ్ కి అయితే కనుక వస్తే కనుక ఇక్కడ చూసారా, బొంగులతో అయితే కనుక ఇలా అయితే కట్టారనమాట. ఇక్కడైతే కనుక కూర్చొని చక్కగా అయితే రిలాక్స్ అయితే అవ్వచ్చు. చూడండి, అసలు చూడటానికి సూపర్ గా ఉంది కదా. అలానే ఇక్కడ వచ్చేసి ఉయ్యాల కూడా ఉందన్నమాట ఊగడానికి. మేము ఊగి చూసాం, బాగానే ఉంది. అలా దీని పక్కకు వెళ్తే కనుక మొత్తం పిల్లలకి ఆడుకునేదానికి అయితే కనుక ఉన్నాయి. ఆడుకోవడానికి కూడా పిల్లలకైతే చాలా అయితే ఉన్నాయి అన్నమాట. చూసారా ఎలా ఉందో, పిల్లలైతే బాగా జారుకుంటారు. ఇదైతే కరెక్ట్ లొకేషన్ అయితే కనుక మన బేసిన్ రోడ్ ఆపోజిట్ లో రాఘవయ్య పార్క్ ఉంది కదా. రాఘవయ్య పార్క్ ఆపోజిట్ లో నుంచి అయితే దీంట్లోకి అయితే రావచ్చు అనమాట. అటువైపు టికెట్ తీసుకున్నా కానీ ఇటు రావచ్చు, ఇటు టికెట్ తీసుకున్నా అటు వెళ్ళొచ్చు అనమాట. అక్కడ బ్రిడ్జ్ కూడా ఉండిద్ది, అది కూడా చూపిస్తాను. ఇదైతే ఇంకా బాగుంది అనమాట. చూసారా, ఏనుగైతే కనుక ఇలా అయితే ఎక్కి పైకి వెళ్ళొచ్చు. చూసారా, నేనైతే ఎక్కిన అనమాట. కానీ చిన్నపిల్లలు అయితే కనుక ఇంకా బాగా ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. అలానే ఆడుకోవడానికి అయితే కూడా ఉన్నాయన్నమాట. పిల్లలకే కాదు, పెద్దలకు కూడా ఉన్నాయి. నేను మా ఫ్రెండ్ అయితే ట్రై చేసాం. ఇలా అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. ఇంక ఇది మొత్తం అయితే కనుక వాకింగ్ వే అనమాట. ఇదంతా చివరి దాకా ఒక 500 మీటర్స్ అయితే ఉంటది. అటుపక్క ఇటుపక్క. అటుపక్క కూడా అయితే ఇంకా ఆడుకోవడానికి అయితే చాలా ఉన్నాయి. ఇంకా అది కూడా చూసేయండి. ఈ పార్క్ టైమింగ్స్ అయితే కనుక ఉదయం 8 గంటల నుంచి నైట్ అయితే 8 గంటల వరకు అయితే ఉండిద్దని అయితే చెప్తున్నారు. కానీ ఇదైతే మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగుండిద్ది. ఇలా అయితే కనుక వెళ్ళిపోతే కనుక ఇక్కడ చూసారా, జేబ్రాస్ అయితే ఉన్నాయన్నమాట. అవి ఎక్కైతే ఫొటోస్ అయితే బాగా దిగుతున్నారు అందరూ. పిల్లలకైతే చాలా అయితే బాగుంటుంది అనమాట. చూసారా, బ్రిడ్జ్ అయితే కనుక ఆ బ్రిడ్జ్ మీద అనమాట. అదైతే గ్లాస్ బ్రిడ్జ్. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే లేదు. పిల్లలు అయితే ఇలా అయితే ఫోటోలు దిగుతున్నారు. ఇలా ముందుకి వెళ్ళిపోతే కనుక ఏనుగు ఒకటి వచ్చింది అనమాట. అదైతే హైలైట్ అనమాట. ఇదైతే కనుక చూడటానికి సేమ్ ఒరిజినల్ ఏనుగు అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఫీల్ అయితే ఉంటుంది. చూడండి. ఇక్కడ కూడా అయితే కనుక మేమైతే ఫొటోస్ అయితే దిగేసి అయితే కనుక ఇంక వెళ్ళిపోయాం అనమాట. ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఫొటోస్ కూడా బాగానే అయితే దిగుతున్నాయి. ఇక్కడ చూసారా, సేమ్ అసలు ఒరిజినల్ ఉన్నట్టే ఉన్నాయి. బాగా చేశారు ఇదైతే. ఇదైతే చూసారా, ఇది వచ్చేసి బ్రిడ్జ్ అనమాట. అదే రాఘవయ్య పార్క్ కి వెళ్ళేది. ఇదైతే కనెక్షన్ అనమాట. దీని మీద నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ రాసుకుని చూసారా, 10 మంది కంటే ఎక్కువ అయితే వెళ్ళకూడదని చెప్పి. అందుకని చెప్పి తక్కువ మందిని అయితే పంపిస్తున్నారు అనమాట. ఇలా అయితే 2 సార్లు అటు ఇటు రౌండ్ వేసాం. భలే షేక్ అయితే అవుతుంది బ్రిడ్జ్, భలే ఉంది. పిల్లలు అయితే ఇంకా అయితే థ్రిల్గా ఎంజాయ్ చేస్తున్నారు దాని మీద వెళ్తుంటే. అలానే ఇది కూడా చూసారా, గ్లాస్ అనమాట. ఫస్ట్ టైం అయితే బ్రిడ్జ్లో, ఈ చిన్న బ్రిడ్జ్ కైనా కానీ గ్లాస్ చూడటం అయితే ఇదే ఫస్ట్. బాగానే ఉంది, పర్లేదు. ఆ బ్రిడ్జ్ అవతల దాకా అయితే కనుక అంబేద్కర్ పార్క్ అనమాట. ఇది వచ్చేసి రాఘవయ్య పార్క్ అనమాట. ఈ బ్రిడ్జ్ దాటంగానే రాఘవయ్య పార్క్.
ఇటు వచ్చేసి ఇదేమో బీసెంట్ రోడ్ వైపు నుంచి అయితే ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. చూసారా, ఇక్కడైతే టికెట్లు తీసుకొని ఇటు లోనికి రావాలి. ఇక్కడ తీసుకున్నా గానీ అటు చివరికి అటు అంబేద్కర్ పార్క్ వైపు అటు వెళ్ళొచ్చు, అటు తీసుకున్నా గానీ ఇటు కూడా రావచ్చు అనమాట. ఇటువైపు అంత అయితే తిరగచ్చు, ఆడుకోవడానికి కానీ కూర్చోడానికి అయితే ఏం లేవు అనమాట. ఇదంతే, ఇంకా మొత్తం ఇదంతా ఓల్డ్ కాబట్టి అలా ఉంది. అటువైపు అయితే అది బాగుంది. ఓకే, ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయితే చేస్తున్నాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.